హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్ల సమాచారం తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొదటిది చూసుకున్నట్లయితే మనము సిపిఎస్ ఉద్యోగులకి ఫ్రాన్ ఖాతాలో వారి యొక్క అరియర్ బిల్స్ అయితే జమ అయినాయి. సో వారికి వచ్చేసి జూన్ 2023, అలాగే జూలై 2023, ఇంకా ఆగస్ట్ 2023 సంబంధించిన టియర్ 1 అమౌంట్స్ అయితే జమ అయినవండి. అంటే అరియర్ అమౌంట్స్ అయితే జమ అయినవి. ఇక రెండవది జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్, అలాగే ఏపీజేఎల్ఐ అమౌంట్ వారి యొక్క అకౌంట్లలో అయితే జమ కావడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇది ఏదైతే 5,500 కోట్ల చెల్లింపులలో భాగంగా అయితే జమ అవ్వడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే పోలీస్ శాఖ వారికి సంబంధించి సరెండర్ లీవ్స్ 554 కోట్లు జమ అయినవి. సో మిగిలిన ఎంప్లాయీస్కి సరెండర్ లీవ్స్ త్వరలో వస్తాయని అయితే ఉద్యోగ సంఘాలు అంటూ ఉన్నాయి. చూడవలసి అయితే ఉంది. సో ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి అయితే ఉందండి. ఇంకా పెండింగ్ బిల్ల చెల్లింపులు జరిగే ఖాతాలు చూసుకున్నట్లయితే 3,007 కోట్లు మార్చి 2023 వరకు అయితే పెండింగ్ ఉన్నాయి. కొన్ని పేమెంట్స్ అయితే అయ్యాయి, ఇంకా పెండింగ్లో అయితే చాలా ఉన్నాయి. మన మిత్రులు కొందరు తెలియజేస్తున్నారండి. విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ గారి పరిధిలో మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయని అయితే అంటున్నారు. గుడ్ న్యూస్. అలాగే కడప ఎస్టీఓ పరిధిలో అయితే ఎస్ఎల్స్ పడుతున్నట్టు చెబుతున్నారు. ఇక పెండింగ్ బిల్ల వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ అయితే జమ కావాల్సి ఉంది. జీపీఎఫ్ లోన్స్, అలాగే ఏపీజేఎల్ఐ లోన్స్ కూడా జమ కావాల్సి ఉంది. పెన్షనర్ల జిఐఎస్ బిల్స్, అలాగే పెన్షన్ల సరెండర్ లీవ్స్ మరియు ఎన్హాన్స్మెంట్ కూడా జమ కావాల్సి ఉంది. పెన్షన్ల పిఆర్సీ బకాయిలు, పెన్షన్ల డిఆర్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్స్తో పాటుగా ఎంప్లాయీస్ యొక్క డిఏ అరియర్స్, 11వ పిఆర్సీ ఇవన్నీ జమ కావాల్సి అయితే ఉందండి. ఇంకా పోలీస్ వారికి సంబంధించి సరెండర్ లీవ్స్, టీఏ, ఎస్ఎల్స్, జిఐఎల్ఐ, మెడికల్ బిల్స్, ఇతర మరి యొక్క బిల్స్ అయితే అండ్ పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. చూడండి, ప్రభుత్వం చెల్లిస్తున్నా కూడా ఇంకా చాలా బిల్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా చాలా పెండింగ్ బిల్స్ పేమెంట్స్ అయితే జరగవలసి అయితే ఉందండి. సో ఇవన్నీ కూడా కొద్దిగా త్వరితగతిన చెల్లించాలని అయితే ఉద్యోగులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగా వీటిని అయితే జమ చేయాలి. వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు జమ చేస్తాము, ఎంతవరకు జమ చేస్తామని క్లారిటీగా జీవో జారీ చేయడం కాకుండా ఆచరణలో కూడా ఇప్పుడు పెట్టినట్టుగానే మిగతా కూడా ఏదైతే 5,500 కోట్ల భాగంగా చెల్లింపులు జరుగుతున్నాయో అదేవిధంగా మిగతా అన్ని కూడా జమ కావాలని అయితే ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కోరుకుంటున్నారండి. ఇలా ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల, ఉపాధ్యాయుల, సర్వీస్ పెన్షనర్ల, ఫ్యామిలీ పెన్షన్ల ఎటువంటి జీతాలు మరియు పెండింగ్ బిల్ల తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.